హాయ్ అండి. ఇక్కడ లైనింగ్ జాయినింగ్ చూపిస్తున్నాను. మనం మిషన్ మీద జాయిన్ చేసిన దానికన్నా గమ్తో జాయిన్ చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది పని. ప్లస్ ముడతలు అనేది ఎక్కడ ముడతలు కనపడకుండా బుంగలాగా రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు అది ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ గ్లూ అంటే ఫ్యాబ్రిక్ గ్లూ అంటే మనకి ఎక్కడ ఫ్యాన్సీ స్టోర్లో అయినా దొరికిద్ది. ఆ గ్లూ తీసుకొని అక్కడక్కడ ఇలా డాట్స్గా పెట్టుకోవాలి. ఎడ్జెస్లో మటుకే పెట్టండి. కొంచెం అవతలకి వెళ్ళినా కానీ మళ్ళీ మచ్చలు కనిపిస్తాయి మీకు సిల్క్ మీద. ఖచ్చితంగా ఇటు చూడండి, సిల్క్ కింద పెట్టుకోండి, లైనింగ్ అనేది పైన పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మనం ఐరన్ చేస్తే తొందరగా జాయింట్ అయిపోతుంది అనమాట. తొందరగా జాయిన్ అవ్వడానికి ప్లస్ స్మూత్గా అంటే బుంగలు రాకుండా ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ కోసం ఐరన్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇది చూసారు కదా. ఇప్పుడు పైన లైనింగ్ పెట్టండి, కింద మెయిన్ క్లాత్ పెట్టండి. మెయిన్ క్లాత్ పైన పెట్టడం వల్ల గమ్ అనేది బయటికి రిలీజ్ అయ్యి మన ఐరన్ బాక్స్ అనేది ఖరాబ్ అయిపోద్ది. కాబట్టి ఐరన్ బాక్స్ సేఫ్గా ఉండాలంటే లైనింగ్ అనేది పైన పెట్టండి. చూడండి, ఇలాగా ముడతలు లేకుండా ఐరన్ చేసేసుకుంటే ఈజీగా అతికిపోతుంది. చూసారు కదా, బ్యాక్ పార్ట్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉక్స్ పట్టి అవి చూసుకోండి, ఖచ్చితంగా ఎదురు బొదురు చూసుకొని కరెక్ట్గా అంటించుకోండి. ఒకవేళ ఇటు అటు అయిందనుకోండి, మళ్ళీ మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు సేమ్ వైపు అవుతాయి. కాబట్టి క్లారిటీగా చూసుకోండి, ఎదురు బొదురు వేసుకొని ఇలాగా నేను చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఎదురు బొదురు వేసుకొని మళ్ళీ మెయిన్ క్లాత్ కిందికి వెళ్ళేటట్టు లైనింగ్ పైకి వచ్చేటట్టు పెట్టుకొని మళ్ళీ గమ్ అనేది పేస్ట్ చేయండి. ఖచ్చితంగా ఎదురు బొదురు చూసుకోండి, లేకపోతే మీకు రెండు ఒకే సైడ్ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. గమ్ జాయిన్ చేసామంటే మచ్చలు పడతాయి. కాబట్టి ఫస్టే నీట్గా జాయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇప్పి పెట్టేటట్టు చేసుకోవద్దు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ని అక్కడక్కడ డాట్స్గా పెట్టుకొని నీట్గా కవర్ చేసేయండి. తర్వాత నీట్గా అతికించాక నీట్గా మనం పెట్టుకున్నామా లేదా చూసుకొని తర్వాత ఐరన్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా గమ్ చేసుకుంటే మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనకి స్టిచ్చింగ్ మీదకి ఇలా గమ్ చేసుకోవడం చాలా బెస్ట్. ఇలా చేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ రావడమే కాదు, సిల్క్ క్లాత్ జారుతూ ఉంటుంది కదా, అప్పుడు టైలరింగ్ మిషన్ మీద జాయిన్ చేసామనుకోండి బుంగలుగా వస్తుంది. అప్పుడు కస్టమర్స్కి అనేది నీట్ ఫినిషింగ్ లేక నచ్చకుండా ఉంటుంది. అదే ఇలా చేసామనుకోండి మనం ఐరన్ చేసి ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ఐరన్ చేస్తే ఆటోమేటిక్గా నీట్ లుక్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఐరన్ అవుతుంది ప్లస్ మనకి గమ్ స్టిచ్చింగ్ కూడా అవుతుంది. కాబట్టి నీట్ ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయినాక కూడా ఐరన్ చేయకపోయినా పర్లేదు, అప్పుడు నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. చూస్తున్న కొంతమంది వ్యూస్ అయినా సరే మన ఛానల్ని లైక్ చేస్తే కొంచెం నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. కామెంట్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే నాకు కూడా ఆ టాపిక్ మీద వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది మిషన్ మీద అతుకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిషన్ మీద జాయిన్ చేసుకుంటున్నాను. మీకు కనుక హ్యాండ్స్ కూడా కన్వీనియంట్గా ఉంటే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోండి ఇలా గమ్తో. చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో, ముడతలు కూడా లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిషన్ మీద కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మిషన్ మీద కన్నా ఇలా జాయినింగ్ అనేది చాలా ఈజీ పద్ధతి. థ్యాంక్ యూ.